హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే బోగస్ సదరం ధృవీకరణలతో దివ్యాంగ పెన్షన్లు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే నకిలీ సర్టిఫికెట్లతో చాలామంది అయితే పెన్షన్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వైకాపా హయాంలో అర్హత లేకున్నా పెద్ద ఎత్తున జారీ, డాక్టర్లతో మధ్యవర్తిత్వం నడిపేందుకు దళారులు. ఇక గత ఏడాది నివేదిక తొక్కిపెట్టిన వైకాపా ప్రభుత్వం హయాంలో దివ్యాంగులు పెన్షన్లు భారీగా కొట్టేశారు. నేతల సిఫార్సులతో ఎడాపెడా పెన్షన్లు మంజూరు చేశారు. దొంగ సర్టిఫికెట్లతో అనర్హులు చేరిపోయారు. వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు కూడా పెన్షన్లు పొందుతున్నారు. దీనివల్ల అర్హులైన వారు ఎంతోమంది పెన్షన్లు అందక అల్లాడుతున్నారు. 2022 డిసెంబర్తో ఈ పెన్షన్లపై సర్వే చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు అనర్హులు భారీగా ఉన్నట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఇక వైకాపా ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని సర్వేలో తెలిపింది. ఇక జిల్లాకు సగటున వచ్చేసి 8,543 మంది బదిరా పెన్షన్లు. రాష్ట్రంలో బదిరుల అంటే చెవిటి విభాగంలో పెన్షన్ లబ్ధిదారులు 1,11,095 మంది. వీరిలో 40 నుంచి 79% వైకల్యం ఉన్నవారు 60,216 మంది. ఇక 79% దాటిన వారు 50,834 మంది. ఇక ఉమ్మడి 13 జిల్లాలకు సగటున ఒక్కొక్క జిల్లాలో 8,543 మంది ఈ కేటగిరీలో పెన్షన్లు తీసుకున్నట్లే. ఇక సదరం ధృవీకరణలో భారీగా అవకతవకలు. ఇక దివ్యాంగుల పెన్షన్ అర్హతకు సదరం ధృవీకరణ మాత్రమే ప్రామాణికం. ఈ పత్రాలలో వైకల్యం శాతం ఆధారంగా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. వైకాపా హయాంలో ఈ పత్రాల జారీలో అవకతవకలు జరిగాయి. 10,000 నుంచి 30,000 తీసుకుని చాలా చోట్ల డాక్టర్లు ధృవపత్రాలు ఇచ్చేశారు. కొన్ని చోట్ల బేరసారాలకు మధ్యవర్తులు వెలిశారు. ఇప్పుడు దివ్యాంగ పెన్షన్ 6,000కు పెరగడంతో ఈ లంచం వచ్చేసి 40 నుంచి 50,000 వరకు తీసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో సదరం ధృవీకరణ పత్రాలలో అవకతవకలు అరికట్టాలని ఆదేశించిన దళారులు, డాక్టర్లు తగ్గటం లేదు. ఇక ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పరిధిలో 3,500 మంది దివ్యాంగ పెన్షన్దారుల సదరం ధృవీకరణ పత్రాలు తనిఖీ చేయిస్తే 95% పైగా అర్హత లేనట్టు రిమ్స్ అధికారులు గుర్తించారు. ఇక ముద్దనూరు మండలంలో 150 ధృవీకరణ పత్రాలు తనిఖీ చేస్తే దాదాపు అందరూ కూడా అనర్హులే. ఇక ఇక్కడ ధృవీకరణ పత్రాలు ఇప్పించేందుకు 2 దళారులు వెలిశారు. వీరు చుట్టుపక్కల ఉన్న తొండూరు, కొండాపురం, పులివెందుల ప్రాంతాల వారికి పత్రాలు ఇప్పించారు. ఇప్పుడు తనిఖీ చేయిస్తుంటే పెన్షన్ తొలగించకుండా చేస్తామని చెబుతూ దళారులు మళ్ళీ ఒక్కొక్కరి నుంచి 8,000 వసూలు చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అనర్హులకు భారీగా దివ్యాంగ పెన్షన్లు మంజూరైనట్లు వెలుగు చూచింది. వైకాపా సర్పంచులు వాటిని పొందుతున్నట్లు బయటపడింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడైతే విదేశాల్లో ఉన్న వారికి కూడా పెన్షన్లు మంజూరు చేశారు. ఇక బాపట్ల జిల్లాలోనూ భారీగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారు. ఇక అనంతపురం జిల్లాలో కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అనర్హులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసిన విషయం గత ఏడాది డిసెంబర్లో అనంతపురం జిల్లాలో వెలుగు చూచింది. అందుకు బాధ్యుడైన డాక్టర్ త్రిలోకనాథ్ను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే అక్రమాలు ఉన్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా కొందరికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇక జిల్లాల నుంచి ఫిర్యాదులు. వైకాపా హయాంలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాల మంజూరుపై జిల్లాల నుంచి సెర్ఫ్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొత్త ప్రభుత్వం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదని, వైకాపా ప్రభుత్వంలో తనిఖీ అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు సూచిస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైనప్పటికీ ఫేక్ సర్టిఫికెట్లతో అంటే ఫేక్ సదరన్ సర్టిఫికెట్లతోనైతే చాలామంది అర్హత లేకుండా కానీ ఈ పెన్షన్లు అయితే తీసుకున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. అయితే వీరందరినీ కూడా వేరే వేత పనుల్లోనైతే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.